శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ 5 ప్రశ్నలు అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. పూర్వకాలమందు కౌశాంబి నగరంలో రత్నాకరుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టింది. సులోచనను తండ్రి ఎంతో గారాబంగా పెంచుతూ వచ్చాడు. అయితే తనకు మగసంతతి ఎవరూ లేకపోవటం వలన తన తదనంతరం పిల్లల క్షేమం కనుక్కునేవాళ్ళు లేరు కదా అనే పెద్ద బెంగ పట్టుకుంది. ఈ బెంగతోటే రత్నాకరుడు మంచం పట్టి కొన్నాళ్లకి చనిపోయాడు. తండ్రి చనిపోవటంతో సంసార భారం అంతా సులోచన నెత్తిపైన పడింది. తను పెళ్లి చేసుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఆస్తి అంతా పరుల పాలు అయిపోతుందనే జంకుతో ఆమె వివాహం చేసుకోనే కూడదు అని నిశ్చయించుకుంది. పురుషులు ఆమె కంటపడకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా ఒక భవనం కట్టించుకుని అందులో ఉండసాగింది. సులోచన క్షేమం కోరిన వాళ్ళందరూ ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయనారంభించారు. వారి మాట తీసేయటానిక వీలు లేదు. తనక పెళ్లాడటం ఇష్టం లేదు. కనుక బుద్ధిమతి అయిన సులోచన ఒక ఏర్పాటు చేసింది. 5 ప్రశ్నలు వేస్తాను. వీటికి ఎవరైతే సరి అయిన సమాధానం చెప్పగలరో వారిని పెళ్లాడతాను అని ఆమె అన్నది. అందరూ బాగున్నదంటే బాగున్నదన్నారు. ఈ వార్త తెలిసి దేశ దేశాల నుంచి పరాక్రమవంతులైన రాజకుమారులు ఎంతోమంది వచ్చారు. వచ్చిన వారంతా ఆమె వేసిన మొదటి ప్రశ్నకే జవాబు చెప్పటం మాతరం కాదు అంటూ వచ్చిన దారినే పోతూ వచ్చారు. సులోచనకు కావలసినదే ఇది. అసాధ్యమైన ప్రశ్నలు ఇచ్చినట్టయితే ఎవరూ జవాబు చెప్పలేరు కదా. అటువంటప్పుడు నా నోటితో నేను అనకుండానే పెళ్లి సమస్య తప్పిపోతుంది కదా. నా ఏర్పాటు సబబుగా ఉన్నప్పుడు నా క్షేమం కోరిన వాళ్ళు కూడా నా యందు తప్పు ఎంచలేరు కదా అని ఆమె ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే సులోచన కష్టాతి కష్టమైన ప్రశ్నలు కల్పించింది. చాలామంది రాజకుమారులు జవాబు చెప్పలేక తల వంచుకుని వెళ్ళిపోయిన తరువాత చివరకు ఒక రోజున నేపాళ రాజకుమారుడైన ధీరసింహుడు సులోచనను చూడవచ్చి ఆమె మొదటి ప్రశ్న ఏమిటో చెప్పమన్నాడు. అందుకు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఎక్కడి నుంచో ఈ రాజ్యంలో ఒకసారి చూశాను కానీ మరి ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటి అంతరార్థం ఏమిటో ఆ వివరాలు కావాలి అని చెప్పింది. ధైర్యసాహసాలే జీవితంలో ప్రధానంగా పెట్టుకున్న ధీరసింహునికి ఈ ప్రశ్న అసాధ్యమనిపించలేదు. అందుచేత తను తప్పక సమాధానం చెప్పగలనని నమ్మపలికి ఆమె వద్ద గడువు తీసుకుని తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ధీరసింహుడు పోయి ఒక కీకారణ్యం ప్రవేశించాడు. కొంత దూరంలో నక్క దంపతులు గొల్లుమని ఏడవటం వినపడింది. వాటి వద్దకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు ధీరసింహుడు. అందుకు అవి, అయ్యా, ఇక్కడికి ఒక కోసెడు దూరంలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఖడ్గమృగం అనేటటువంటి విచిత్రమైన జంతువు ఉన్నది. అది మమ్మల్ని బతకనీయకుండా ముక్కు మీద ఉండే తన వాడి కొమ్ముతో పొడిచి చంపుతూ ఉంది అని చెప్పారు. ధీరసింహుడు తక్షణమే బయలుదేరి వెళ్ళి ఆ గుహ చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి ఖడ్గమృగం గాఢంగా నిద్రిస్తూ ఉంది. నిద్రిస్తున్న ప్రాణిని చంపటం పౌరుషవంతునికి తగదు అని తలచి ధీరసింహుడు ఆ గుహ బయటికి వచ్చి ద్వారం పక్కనే ఉన్న ఒక చెట్టు పైన పొంచి ఉన్నాడు. మరికొంతసేపటికి ఖడ్గమృగం లేచి గుహలో నుంచి బయటికి రాసాగింది. ధీరసింహుడు అమాంతం దాని మీదకు దూకి తను తెచ్చుకున్న గొడ్డలితో దాని తల బద్దలు కొట్టాడు. ఖడ్గమృగం గిలగిలా తన్నుకుని చచ్చింది. ధీరసింహుని సమయోచితమైన ఉపాయానికి సాహసానికి సంతోషించి నక్కదంపతులు, రాజకుమార, నీ ఉపకారం మేము ఎన్నటికీ మరిచిపోలేము. మా వల్ల నీకు కావలసిన సాయం ఏమిటో చెప్పు, చేతులు కట్టుకుని చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాము అన్నాయి. అతను తను బయలుదేరి వచ్చిన పని నక్కదంపతులతో చెప్పాడు. నక్కదంపతులు, నీ వంటి సాహసికి, యుక్తిశాలికి, ఉపకారికి అసాధ్యమనేది లేదు. నీకు తప్పక జయం కలుగుతుంది అంటూ కృతజ్ఞతను తెలిపి అడవి దాటే వరకు అతని వెంట వెళ్ళి అక్కడి నుంచి ఎడమచేతి వైపు వెళ్ళమని సలహా చెప్పాయి.
కార్యదీక్ష గల ధీరసింహుడు కాళ్ళు కాలుతూ ఉన్నప్పటికీ లెక్క చేయకుండా మండుటెండలో చాలా దూరం నడిచి వెళ్ళాడు. కొంతసేపటికి అలసట వచ్చి ఒక చెట్టు నీడన చతికిలబడ్డాడు. అప్పుడు అతనికి ఎదురుగా 2 పాములు కనపడ్డాయి. పెద్ద పాము చిన్న పామును చంపబోతున్నది. ఈ అన్యాయం చూసి ధీరసింహుడు చిన్నపామును రక్షించాలనే ఉద్దేశం కలిగి పెద్ద పామును తన బాణంతో కొట్టబోయాడు. అంతలో ఆ 2 పాములు అదృశ్యమైపోయాయి. వాటి బదులుగా 2 గంధర్వులు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు? ఎందుకు ఇలా కొట్లాడుతున్నారు అని ధీరసింహుడు అడిగాడు. ఓయి రాజకుమారా, మేము చిన్నప్పటి నుంచి బద్ధశత్రువులం. నేను ఒంటరిగా ఉండటం చూసి నన్ను ఇతను హింసిస్తున్నాడు అంటూ చిన్న గంధర్వుడు చెప్పాడు. అప్పుడు ధీరసింహుడు వారిద్దరికీ శుద్ధులు చెప్పి, అంటే మంచి మాటలు చెప్పి రాజీ కుదిర్చాడు. వారు అమితంగా సంతోషించి, రాజకుమారా, ఇన్నేళ్ల బట్టి మా మధ్యన ఉంటున్న వైరం పోగొట్టినందుకు నీకు ఎంతైనా కృతజ్ఞులం. నీకు మేము చేయగల సహాయం ఏదైనా ఉంటే చేసి కొంతవరకైనా రుణం తీర్చుకుంటాము, చెప్పు అంటూ అతని ఎదుట చేతులు జోడించి నిలబడ్డారు. ధీరసింహుడు తన వచ్చిన పని చెప్పాడు. ఈ ప్రశ్నను గురించి మేము విన్నాము. దీనికి జవాబు చెప్పటానికి నిజంగా నువ్వే తగినవాడివి. కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగినట్టయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను చేరుకున్నావంటే తరువాత ఏం చెయ్యాలో సులువుగా తెలుస్తుంది. నీకు తప్పక జయం కలుగుతుంది అని చెప్పి గంధర్వులు కొలనుకు దారి చూపించారు. దీక్షాపరుడైన ధీరసింహుడు గంధర్వులు చెప్పిన దారినే వెళ్ళి కొంచెం సేపటికల్లా కొలను చేరుకున్నాడు. విశ్రాంతి కొరకు అతను గట్టుమీద కూర్చునేసరికి కొలను లోపల నుంచి అపురూపమైన ఒక నాగకన్య వచ్చి ధీరసింహుని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుపోయింది. లోపల ఒక రమణీయమైన తోట ఉన్నది. కళ్ళపండువు చేసే ఆ పచ్చటి చెట్ల మీద రకరకాల పళ్ళు పండి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రదేశంలో మధ్య మధ్యలో సెలయేళ్లు గానం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి. నేలంతా పచ్చలతో తాపడం చేసినట్లుంది. వృక్షాలన్నీ బంగారం రంగుతో మిలమిల మెరిసిపోతున్నాయి. ఇవి దాటుకుని పోగానే ఒక దివ్యభవనం కనిపించింది. ధీరసింహుణ్ణి ఆ భవనంలోకి తీసుకుపోయింది నాగకన్య. అక్కడ ఒక పెద్ద హాలు. ఆ హాలు మధ్య నుండే నవరత్న ఖచితమైన సింహాసనం మీద కూర్చోపెట్టింది. హాలు 4 వైపులా గోడలకు అందమైన రాజకుమార్తెల పటాలు వేలాడుతున్నాయి. ఒక చోట మాత్రం ఒక పటానికి సరిపడేటంత ఖాళీ స్థలం కనబడింది. అతను ఈ పటాలు వింతగా చూస్తున్నంతలో తనను ఆహ్వానించిన నాగకన్య కూడా ఒక పటంగా మారిపోయి ఆ ఖాళీ జాగాను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ హాలులో ధీరసింహుడు తప్ప మరెవరూ లేరు. అతనికి చాలా ఆకలి వేసింది. గద్దె దిగి తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎన్ని రకాల పండ్లు కోసుకుని తిన్నా ఆకలి తీరలేదు. అక్కడి సెలయేళ్లలోని నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరలేదు. అప్పటికి చీకటి పడినందువలన అతను మళ్ళీ దివ్యభవనంలోకి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి దీపాలు వాటంతటా అవే వెలిగాయి. గోడలలో వేలాడుతూ ఉన్న పటాలన్నీ నిజమైన కన్యలుగా మారిపోయి వారందరూ ధీరసింహుని చుట్టూ చేరి గానం చేస్తూ నృత్యం చేయసాగారు. ఆ రాత్రల్లా వారు నృత్యం చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ పటాలలో బొమ్మలుగా మారిపోయి గోడలకు వేళ్లాడసాగారు. అటు తరువాత అక్కడే ఉన్న గోడ కన్నంలో నుంచి చీమల బారు పాకుతూ బయటకి రావటం కనపడింది ధీరసింహునికి. అతను కన్నం దగ్గరకు వెళ్ళి గోడను తట్టాడు. అక్కడ బోలుగా ధ్వనించింది. ఆ గోడను కత్తితో పొడిచి బద్దలు కొట్టేసరికి ఒక అర, అందులో ఒక పాత తాళం చెవి కనపడ్డాయి. దానితో భవనంలోని ప్రతి గదికి వెళ్ళి తెరవబోయాడు. కానీ అది ఏ గదికి పడలేదు. దానితో చివర నుండే చిన్న గది మాత్రం తెరవగలిగాడు. అతను ఆ గదిలో ప్రవేశించి చూడగా అక్కడ ఒక ఇనప పెట్టె మాత్రం ఉన్నది. ఆ పెట్టె తాళం చెవి ఎక్కడైనా దొరుకుతుందేమోనని అతను ఆ చోటంతా వెతికాడు. కానీ ఎక్కడా తాళం చెవి కనిపించకపోయేసరికి ధీరసింహుడు నిరాశ చెంది మరలిపోతూ ఉండగా అతని కాలు నేల మీద ఉన్న ఒక మీట మీద పడింది. కాలు మీట మీద పడటంతోనే ఇనుప పెట్టె గభీమని తెరుచుకున్నది. అప్పుడు ధీరసింహుడు ఆ ఇనుప పెట్టెలో ఏమున్నదో అని చూశాడు. దాంట్లో ఒక రాగిరేకు తప్ప మరేమీ లేదు. ఆ రాగిరేకుపైన ఇలా వ్రాసి ఉన్నది: ఇదంతా మాయ. ఎవడైతే ఈ తోట మధ్యలో ఉన్న బంగారు చెట్టును పెళ్లగిస్తాడో అతను ఈ మాయను తెలుసుకోగలుగుతాడు. ఇది చూడగానే ధీరసింహుడు ఉత్సాహంతో తోటలోకి వెళ్ళాడు.
రాగిరేకు పైన వ్రాసి ఉన్న విధంగా బంగారు చెట్టు ఆ తోట మధ్యలో కనిపించింది. కానీ అతను దాన్ని పెళ్లగించలేకపోయాడు. మళ్ళీ నిరాశ చెంది వెనుకకు తిరిగి పోబోతూ ఉండగా ఆ చెట్టు పక్కనే అటువంటిదే ఒక చిన్న బంగారు చెట్టు అతనికి కనిపించింది. బహుశా రాగిరేకు పైన వ్రాసి ఉన్నది ఈ చిన్న చెట్టు గురించేనేమో అనుకుని ధీరసింహుడు చిన్న చెట్టును పెళ్లగించాడు. చిన్న చెట్టు పెళ్లగించటంతోనే ఫెళఫెళ ధ్వని చేసుకుంటూ పెద్ద చెట్టు దానంతటా అదే పడిపోయింది. ఈ పెద్ద ధ్వనికి ధీరసింహుడు స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూడగా అక్కడ తోట లేదు, మేడ లేదు. పటాలలో వేలాడుతూ ఉన్న నాగకన్యలు మళ్ళీ బిలబిలమంటూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. అప్పుడు ధీరసింహుడు, మీరు ఎవరు, ఈ మాయ అంతా ఏమిటి అని వారిని ప్రశ్నించాడు. అందుకు వారు, ఇక్కడికి 10 యోజనాల దూరంలో ఉన్న మాయావతి పట్టణ రాజకుమార్తెలెం. మాకు యుక్త వయసు రాగానే పెళ్లి చేయమని మేము మా తండ్రిని కోరగా ఆయన మా పైన కోపగించి మమ్మలందరినీ ఈ భవనంలో బంధించాడు. అయితే మా గతి ఇంతేనా అని అడిగాము. మిమ్మల్ని ఎవడైతే ఈ మాయ నుంచి విడిపించగలడో వాడే మీకు తగిన వరుడు. అటువంటి సమర్థుడు లభించే వరకు కనిపెట్టుకుని ఉండి వివాహం ఆడవచ్చు అంటూ సలహా ఇచ్చాడు. ఈ మాయను తెలుసుకోగలిగిన పురుషుడివి నువ్వొక్కడివే ఈనాటికి కనపడ్డావు కనుక మమ్మల్ని పెళ్లాడవలసింది అని కోరారు. వారి కోరిక విని ధీరసింహుడు, ఓ నాగకన్యలారా, మీ కథ తెలిసి సంతోషించాను. కానీ నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన రాచకార్యంలో మునిగి ఉన్నాను. అందుచేత పెళ్లి సంగతి తలచటానికి వ్యవధి లేదు. కాబట్టి మీరు మరెవరినైనా చూసుకుని పెళ్లాడండి అని చెప్పి తన దారిన తాను బయలుదేరాడు. ఇంత నిష్కర్షగా చెప్పినప్పటికీ నాగకన్యలు అతనిని వదలలేదు. వారు కూడా ధీరసింహుని వెంట పోసాగారు. అలా ముందు ధీరసింహుడు, అతని వెనక నాగకన్యలు. కొంత దూరం పోయేసరికి ఒకసారి చూశాను కానీ మళ్ళీ ఒకసారి చూడాలని ఉన్నది అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు వినగానే నాగకన్యలు మాత్రం వెంటనే తిరిగి తమ భవనానికి వెళ్ళిపోయారు. కానీ ధీరసింహుడు ఏ దిక్కు నుంచి ఈ మాటలు వచ్చాయో ఆ దిక్కుకు పోయి చూసేసరికి దీనావస్థలో ఉన్న ఒక రాజకుమారుడు కనిపించాడు. ఎవరు బాబు నువ్వు, ఎందుకిలా విచారిస్తున్నావు అని అతనిని అడిగాడు. ఆ రాజకుమారుడు, ఈ మాయామందిరంలో ప్రవేశించిన వాళ్లలో నేనొకడిని. అక్కడ ఉండే నాగకన్యలలో ఒక ఆమెను ప్రేమించాను. కానీ ఆ భవనం బయటికి వచ్చిన తరువాత మళ్ళీ అందులో ప్రవేశించటానికి దారి తెన్ను తెలియలేదు. నా కోరిక తీరని కోరికగా నిలిచిపోయింది అని తన కథ వినిపించాడు. అప్పుడు ధీరసింహుడు ఆ రాజకుమారుణ్ణి వెంట పెట్టుకుని నాగకన్యలు ఉండే భవనంలోకి తీసుకుని వెళ్ళి తన ప్రజ్ఞ వల్ల ఆ రాజకుమారుడు ప్రేమించిన నాగకన్యతో పెళ్లి ఏర్పాటు చేసి పుణ్యం కట్టుకున్నాడు. తరువాత అతను సులోచన వద్దకు పోయి మాయామందిరాన్ని గురించిన చిత్రాలన్నీ చెప్పాడు. అవును, నా ప్రశ్నకు ఇదే జవాబు. ఇప్పుడు ఆ మాటలు వినిపించటం లేదు కూడాను అని ఆమె ఒప్పుకుని, సరే